తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ముఖ్య పార్టీలు, ప్రతిపక్షాలు, స్థానిక నాయకులు అందరూ తమ గెలుపు వ్యూహాలతో బిజీగా ఉన్నారు. ఈసారి రాజకీయ వాతావరణంలో కొత్త విజయ్ ఫ్యాక్టర్ కూడా చోటు చేసుకుంటోంది. స్థానిక సమస్యలు, అభ్యర్థుల ప్రతిభ, పెద్ద పార్టీల వ్యూహాలు అన్నీ కలిసి ఎలాంటి రాజకీయ పరిణామాలను తీసుకొస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది. మరి ఈ ఎన్నికల్లో ఎవరు ముందుంటారో, ఎవరు వెనుకుంటారో? తమిళనాట పెరుగుతున్న రాజకీయ ఉత్కంఠ. గెలుపు వ్యూహాలతో బిజీగా పార్టీలు. టీవీకేపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు. తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన దశలుగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ మరియు ప్రతిపక్షాలు తాము నిర్ణయించిన వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రతి పార్టీ ఈసారి గెలుపు సాధించడం కోసం ప్రత్యేక లక్ష్యాలను నిర్ధారించింది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులు తీసుకురావడంతో ప్రజల్లో, విశ్లేషకుల్లో, మీడియా వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. కేంద్ర ప్రభుత్వ పక్షమైన బీజేపీ ఈసారి తమిళనాడులో గట్టి గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తోంది. గతంలో ఈ రాష్ట్రంలో బీజేపీ సాధారణంగా పరిమిత ప్రాధాన్యం మాత్రమే చూపినప్పటికీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రతిష్టను పెంచడం, స్థానిక నేతలను సమీకరించడం ప్రధాన లక్ష్యం. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొని ఈసారి తమ పార్టీ విజయ్ వైపు అంచనా వేస్తున్నప్పటికీ ఆయనకు రాజకీయ అనుభవం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో చాలా మంది ఎమ్మెల్యేలు 3-4 సార్లు గెలిచిన అనుభవం కలిగినవారు. మంత్రిగా కూడా పనిచేసిన వారిని పోలిస్తే కొత్త రాజకీయ వ్యక్తుల ప్రభావం సాధారణంగా పరిమితంగా ఉంటుందని అన్నామలై అన్నారు. బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన పార్టీ మొదట ప్రజల నుండి మద్దతు పొందినప్పటికీ ఎన్నికల్లో విఫలమైంది. అదేవిధంగా విజయ్ కూడా రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల పెద్దగా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయలేరని అన్నామలై అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పక్షానికి వస్తే ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు, రాజకీయ విజయాన్ని సాధించాలంటే సక్రమమైన పార్టీ నిర్మాణం, స్థానిక స్థాయి కార్యకలాపాలు చాలా అవసరమని. ప్రస్తుతం విజయ్ వద్ద ఈ విధమైన స్థిరమైన కార్యాచరణ వ్యవస్థ లేదు. అందువల్ల ఆయన ఎన్నికల్లో పెద్ద ప్రభావాన్ని చూపలేరని కార్తీ చిదంబరం చెప్పారు. ఎలక్షన్లలో ప్రజలు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రమే గుర్తిస్తారని, హిందూమత రాజకీయాలు స్థానికంగా ప్రజలను ఆకర్షించలేవని కూడా ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వర్గాల ప్రకారం తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పాలు పంచుకోనున్నారు. ఆయన పోటీ చేయాల్సిన నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆయన పేరులోని తొలి అక్షరం వీతో ప్రారంభమయ్యే నియోజకవర్గాలను ముఖ్యంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. చెన్నైలోని వేలచ్చేరి, విరుగంబాక్కం, విలుప్పురం, నాగపట్టినం, దిండగల్ జిల్లా ప్రాంతాలు ఆయన పర్యటనల్లో ఉన్నాయి. విరుగంబాక్కం నియోజకవర్గం ప్రత్యేకంగా ప్రాధాన్యత పొందింది. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు అక్కడ నివసిస్తున్నారు. అలాగే పార్టీ కార్యాలయం దగ్గరలో ఉంది. స్థానిక రాజకీయ నిపుణులు ఈ నియోజకవర్గం గెలుపుకు కీలకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ, ముఖ్యంగా డీఎంకే విజయ్ పోటీ చేసే నియోజకవర్గంలో గట్టి వ్యూహం రూపొందిస్తుంది. వారు తమ అభ్యర్థి ద్వారా విజయ్ను ఓడించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయన పోటీ చేయనున్న నియోజకవర్గాన్ని రహస్యంగా ఉంచారని సమాచారం. 5 నియోజకవర్గాలను పరిశీలించినప్పటికీ తుది నిర్ణయం ఆలస్యంగా ప్రకటించబడనుంది. ఇకపోతే కాంగ్రెస్, డీఎంకే మధ్య భాగస్వామ్య సమస్యలు కూడా ప్రధాన అంశంగా ఉన్నాయి. గతంలో కూటమి భాగస్వామ్యంపై వివాదాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టంగా తమిళనాడులో అధికార భాగస్వామ్యానికి స్థానం లేదు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు కోరినప్పటికీ అధికార భాగస్వామ్య అంశంలో డీఎంకే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తమిళనాడు ఎన్నికల్లో స్థానిక సమస్యలు, అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిభ, ప్రాంతీయ ఆకర్షణ ప్రధానంగా ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. కేంద్ర ప్రభుత్వ ప్రభావం, బీజేపీ ప్రయత్నాలు ఉన్నప్పటికీ అసలు ఫలితం స్థానిక రాజకీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ సమస్యల పరిష్కారంలో ఎవరు నిజంగా ప్రయత్నిస్తారో అనే దృష్టిలో ఓటు వేస్తారు.
మరోవైపు తమిళ రాజకీయాల్లో ఇప్పుడు విజయ్ ఫ్యాక్టర్ స్ట్రాంగ్ పొలిటికల్ పవర్ గా కనిపిస్తోంది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య సాగుతున్న ఫైట్ లోకి ఇప్పుడు దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కజగం పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. దాంతో తమిళనాడులో సమీకరణాలు మారిపోతున్నాయి. పొత్తుల విషయంలో కొత్త ఎత్తుగడలు రూపుదిద్దుకుంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు విజయ్ తో జట్టు కట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఆలోచన ఎలా ఉందనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. మొత్తంగా తమిళనాడు రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కొత్త నేతలు, ప్రధాన పార్టీలు, స్థానిక రాజకీయ వ్యూహాలు అన్నీ కలిసే విధంగా 2026 అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాకుండా దేశ రాజకీయాల్లోనూ గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.